నమస్కారం. వంటలో ఓనామాలకి స్వాగతం. ఈరోజు మా అమ్మమ్మ చెప్పిన ఒక చిట్కా నేను మీకు చెప్దాం అనుకుంటున్నామండి. వంటింట్లో ఉండవలసిన 5 పొడులు. ఎప్పటి నుంచి అయితే ఈ 5 పొడులు నేను మెయింటైన్ చేయడం మొదలెట్టానో అప్పటి నుంచి నా వంటింటి కుకింగ్ జర్నీ చాలా ఈజీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం లేకుండా మొదలెట్టేద్దాం. మొదటిది నువ్వుల గుండ. నువ్వుల గుండ వేడి వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు, లేదా ఇన్స్టెంట్గా దాంతో చట్నీస్ చేసుకోవచ్చు, లేదా కూరల్లో వేసుకొని తొందరగా టేస్టీగా మనం కూరలు తయారు చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యారెట్లు ఉన్నాయనుకోండి, క్యారెట్లు ఉడికించేస్తే ఈజీగా ఉడికిన క్యారెట్లు కొంచెం పోపు వేసేసి ఈ నువ్వుల గుండ అలా జల్లేస్తే ఎంత ఈజీగా, రుచిగా, సులువుగా, టేస్టీగా అయిపోతుందో. ఇది నువ్వుల గుండ ఒక ఇంపార్టెన్స్ అండి. రెండోది పల్లి పొడి అండి. అనదర్ వెరీ గుడ్ పొడి అనమాట. ఇది రెడీగా ఇంట్లో ఉంటే మనం అన్నంలో ఎలాగా మనం కలుపుకొని తినొచ్చు. సగ్గుబియ్యం ఉప్మాలో చేసుకోవచ్చు. ఆ చట్నీస్ బోల్డ్ రకాల చట్నీలు దీంతో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇంకా కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒకవేళ పల్లి పొడి ఉన్నదనుకోండి రెడీగా, అది తీసుకొని కొంచెం కొత్తిమీర, చింతపండు వేసి గ్రైండ్ చేసేస్తే చట్నీ అయిపోతుంది. ఎంత సులువుగా ఉంది కదా. ఇప్పుడు మూడోది మెంతిగుండ అండి. ఈ మెంతిగుండ ఇంట్లో రెడీగా ఉంటే మనం ఇన్స్టెంట్ చట్నీస్ ఎన్నో చేసుకోవచ్చు. ఇంకా కూరల్లో కూడా చాలా మటుకు మనం ఇది వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలు మగ్గించినంటే ఆ మగ్గించిన టమాటాలో ఈ మెంతిగుండ వేసి గ్రైండ్ చేస్తే పచ్చడి అయిపోతుంది. ఇలాగే చాలా పచ్చళ్ళు ఇడ్లీలోకి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నాలుగోది సాంబార్ పొడి అండి. ఇది సాంబార్లో ఎలాగో చేసుకోవచ్చు, కొన్ని కూరల్లో వేసుకోవచ్చు, ఇంకా పులుసులో వేసుకోవచ్చు. ఏం పులుసు? వంకాయ పులుసు. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వంకాయలు చిన్న చిన్నగా తరిగేసి మగ్గించిన తర్వాత ఓ 2 చెంచాలు సాంబార్ పొడి వేసేస్తే కూర అయిపోయింది. ఎంత సులువుగా ఉంది కదా. 5వ పొడిలో వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఈ 5 పొడులు మా వంట బట్టి, మా వంటింట్లో మేము మెయింటైన్ చేస్తున్నాము. మీ వంటలు బట్టి మీరు కొంచెం వేరీ చేసుకోవచ్చు. అది ఏమిటో మీరు కమెంట్ చేస్తే చూసి నలుగురికి చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు 5వ పొడి చారు పొడి. చారులో ఎలాగ వేసుకుంటామో, ఇంకా పప్పులో వేస్తే చాలా రుచిగా వస్తుంది పప్పు. ఇంకా కట్లెట్లో కూడా మనం వేసుకోవచ్చు. అంతేనండి. 5 పొడుల వల్ల ఎంత ఈజీ అయింది కదా కుకింగ్ ప్రాసెస్. సర్వే జన సుఖినో భవంతు.